భారతదేశానికి పాలస్తీనా మిత్రదేశం, అదే సందర్భంలో ఇజ్రాయెల్ మిత్రదేశం. ఇజ్రాయెల్ పాలస్తీనా ధ్వంసం చేస్తుంది, పాలస్తీనా ఇజ్రాయెల్ని నాశనం చేయాలనుకుంటుంది. కానీ ఇద్దరితో స్నేహం చేస్తుంది భారతదేశం. కానీ నమ్మదగ్గ మిత్రుడు ఇజ్రాయెలు, నమ్మదగని మిత్రుడు పాలస్తీనా. అసలు పాలస్తీనా అనే తీవ్రవాద హమాస్ తీవ్రవాదన పాలన జరిపేటటువంటి యాసిర్ అరాఫత్ అనేటటువంటి ఒక రాక్షసుడితో కూడినటువంటి పాలన కిందకి వచ్చినటువంటి సందర్భంలో వాడిని ప్రపంచమంతా తీవ్రవాదిగానే గుర్తిస్తున్న సందర్భంలో లేదు లేదు అదొక దేశం అని గుర్తించిన మొట్టమొదటి దేశం భారతదేశం. అది మన దౌర్భాగ్యం, అది గొప్పగా చెప్పుకోవడానికే లేదు. ఎందుకంటే ఓ మంచి దేశాన్ని మంచిగా అని చెప్తే పోతుంది, కానీ తీవ్రవాదులు నడిపే, తీవ్రవాదుల చేత నడపబడే, సామాన్య ప్రజల ప్రాణాలు తీసే, సామాన్య ప్రజల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొల్లగొట్టి ప్రపంచ దేశాల దగ్గర నుండి అడుక్కు తెచ్చుకునేటటువంటి డబ్బులతో తాము తింటూ ఆ ప్రజల్ని పీడించుకు తినేటటువంటి హమాస్ అనేటటువంటి వాళ్ళ పాలనలోకి ఆ దేశాన్ని తీసుకెళ్తుంటే దాని దేశం అని చెప్పి గుర్తించినటువంటి దౌర్భాగ్యం భారతదేశాన్ని. ఇప్పుడు అక్కడ పాలస్తీనాకి సంబంధించి ఒక కొత్త చర్చ తెర మీదకి తీసుకొచ్చినటువంటిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్. ఏదైతే దాంతో పాటుగా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ పెడతారట. ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఇదో శాంతి దళం అంట. ఇది అక్కడ ఉండి పరిపాలన వాళ్ళు చూసుకుంటారు. తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులకి కాకుండా అక్కడ ప్రజల రక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ట్రంప్ చెప్పేటటువంటిది. ఇది ఇప్పుడు భారతదేశం కూడా ఇందులో కలిస్తే బాగుంటుంది అన్నటువంటిది పాలస్తీనాకు సంబంధించినటువంటి వాళ్ళు అడగట్లేదు. ఇజ్రాయెల్ అంబాసిడర్ అజార్ ఆ మాట అడుగుతున్నారు, ఇండియాలో ఉన్నటువంటి ఆయన. అప్పుడు తమకు కాస్త ధైర్యం వస్తుంది అన్నట్టు. బట్ దానికి భారతదేశం అయితే అంగీకరించకపోవచ్చు మోడీ సర్కార్.